మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ మహిళా మోర్చా అసెంబ్లీ కో కన్వీనర్ సిరం సుష్మారెడ్డి డిమాండ్ చేశారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో బుధవారం మహిళలతో కలిసి నిర్మల్ జిల్లా భైన్సా ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 నెలలుగా మాయమాటలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఫ్రీ బస్సు తప్ప మహిళలకు చేసిందేమీ లేదన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 ఇవ్వడంతో పాటు పింఛన్లు 2000 నుండి 4000 రూపాయల వరకు పెంచాలన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 తులం బంగారం ఇవ్వాలన్నారు. కళాశాలకు వెళ్లే బాలికలకు స్కూటీలు, 5 లక్షల రూపాయల విద్యార్థి కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కోమల్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. నిరసనలో బీజేపీ మూదోల్ మండలం మహిళా మోర్చా కన్వీనర్ దీపాలి, బైన్సా పట్టణ అధ్యక్షురాలు ప్రమీల, నాయకురాలు శారద తదితరులు పాల్గొన్నారు. మా మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేనని సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నాము. ఆ సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకము 2000 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. వధువరులకు ₹1,00,000 తులం బంగారు ఇస్తానని అమలు ఇచ్చిన పథకాలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు. బస్సు ఫ్రీ తప్ప వేరే ఏమి అమలులోకి వస్తలేవు. మేము అవన్నిటికీ డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ డిమాండ్లన్నీ నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము. ఇచ్చని పక్షంలో రస్తా రోకలు, ధర్నాలు చేస్తామని, మా ఇక్కడే కాకుండా ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలలో, అన్ని డివిజన్లలో చేస్తామని మేము గారికి చెప్తున్నాము. మర్యాదపూర్వకంగా చెయ్యని ఏడల మా తలదాకా ఎట్టో చూపిస్తాం మహిళలకు.